ఇప్పుడు అసలు మన చాప్టర్ పేరేంటి? రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ అని మనకు తెలుసు ఆల్రెడీ. ఇప్పుడు రేషనల్ నెంబర్స్లో ఇంటిజర్స్ ఉంటాయి. ఇంటిజర్స్ అంటే నెగిటివ్ నెంబర్స్, పాజిటివ్ నెంబర్స్ అండ్ జీరో, ఇవన్నీ కలిపితే ఇంటిజర్స్. ఇంటిజర్స్ కూడా రేషనల్ నెంబర్స్లో ఒక పార్ట్. ఓకేనా? నెక్స్ట్ నెగిటివ్ నెంబర్స్ వాటికి తీసేస్తే ఇంటిజర్స్లో జీరో అను పాజిటివ్ ఇంటిజర్స్ ఉంటాయి కదా, వాటిని మనం హోల్ నెంబర్స్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ ఏమొస్తుంది అంటే న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అంటే హోల్ నెంబర్స్లో జీరో తీసేస్తే కౌంటింగ్ నెంబర్స్ 1 2 3 ఆన్ ఉంటాయి కదా, అవి న్యాచురల్ నెంబర్స్. ఇప్పుడు మనం న్యాచురల్ నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? న్యాచురల్ నెంబర్స్ అంటే 3 టైప్స్ ఉంటాయి. ఓకేనా? ఒకటేమో 1, ఇంకోటేమో ప్రైమ్ నెంబర్స్, ఇంకోటేమో కాంపోజిట్ నెంబర్స్. అసలు ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటంటే ద నెంబర్స్ విచ్ డజంట్ హ్యావ్ ఎనీ ఫ్యాక్టర్స్ అదర్ దాన్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఆర్ కాల్డ్ ప్రైమ్ నెంబర్స్. ఏ నెంబర్స్కి అయితే 1 ఇట్ సెల్ఫ్ కాకుండా వేరే ఏ ఫ్యాక్టర్స్ ఉండవో అట్లాంటి నెంబర్స్ని మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 అనే నెంబర్ తీసుకుంటే 5కి వేరే ఫ్యాక్టర్స్ ఏమీ ఉండవు, 1 5 తప్ప. కానీ 16 అనే నెంబర్ తీసుకుంటే దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. 1 అనేది ఫ్యాక్టరే, 2 అనేది ఫ్యాక్టరే, 4 అనేది ఫ్యాక్టరే, 8 అనేది ఫ్యాక్టరే, 16 అనేది ఫ్యాక్టరే. ఇట్లా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కొన్ని నెంబర్స్కి. కానీ కొన్ని నెంబర్స్కి మాత్రం 1 ఇట్ సెల్ఫ్ కాకుండా వేరే ఫ్యాక్టర్స్ ఏమీ ఉండవు. అట్లాంటి నెంబర్స్ని మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఇంకోటి ఏంటి అంటే కాంపోజిట్ నెంబర్స్. కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి అంటే ద నెంబర్స్ విచ్ హ్యావ్ ఫ్యాక్టర్స్ అదర్ దాన్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఆర్ కాల్డ్ కాంపోజిట్ నెంబర్స్. 1 ఇట్ సెల్ఫ్ కాకుండా వేరే ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయనుకో, అట్లాంటి నెంబర్స్ని కాంపోజిట్ నెంబర్స్ అంటాం. ఇక్కడ మనం 16 గురించి మాట్లాడుకుందాం. 16కి 1 ఇట్ సెల్ఫ్ కాకుండా ఇంకా వేరే ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి, కాబట్టి 16 అనేది కాంపోజిట్ నెంబర్. ఓకేనా? ఇప్పుడు మూడోది ఏంటిది? 1 అనేది నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. 1 ఈజ్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. ఓకేనా? ఇంతవరకు అర్థమైంది కదా. ఇప్పుడు మీకు ఆల్రెడీ 9th క్లాస్లో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటో తెలుసు. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటంటే ఒక నెంబర్ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లాగా మనం రిప్రజెంట్ చేస్తాం. దాన్నే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటాం. దాన్ని ఒకసారి మనం రివైజ్ చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 300 అనే నెంబర్ ఉందనుకోండి, దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ప్రాసెస్ ఏంటి అంటే 2 × 150, 2 × 75, 3 × 25, 5 × 5. కాబట్టి 300 ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు అంటే 300 ఈజ్ ఈక్వల్ టు 2 × 2 × 3 × 5 × 5 అని రాయొచ్చు. ఇవి ఈ 300కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని చెప్తాం మనం. నెక్స్ట్ది ఏంటి అంటే 800 అనే నెంబర్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 × 400, 2 × 200, 2 × 100, 2 × 50, 2 × 25, 5 × 5. కాబట్టి 800ని 2 × 2 × 2 × 2 × 2 × 5, 1 2 3 4 5, 1 2 3 4 5 × 5 ఇట్లా రాసుకోవచ్చు. ఇవన్నీ 800కి ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఓకేనా? దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది అంటే ఏ నెంబర్నైనా మనం దాన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ లాగా రాసుకోవచ్చు. నెక్స్ట్ది ఏంటి అంటే ఒక ప్రైమ్ నెంబర్ కనుక మనం తీసుకుంటే 11 అనేది ఒక ప్రైమ్ నెంబర్. 11ని మనల్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ లాగా రాయండి అంటే మనం ఏం రాయగలుగుతాం? 11 అని రాయగలుగుతాం. ఇంకేమీ రాయలేం. ఎందుకంటే 11కి ఉండే ఫ్యాక్టర్స్ ఏంటి? 1 11.
11 ఇంటూ 1 అని రాయొచ్చు. కానీ 1 అనేది నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ కాబట్టి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో 11 ఇంటూ 1 అని రాయలేం. కాబట్టి 11కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే 11 అంటాం. దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే ప్రైమ్ నెంబర్స్కి మాత్రం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ రావు. ఒక ప్రైమ్ నెంబరే వస్తుంది, ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ రావు. కానీ కాంపోజిట్ నెంబర్స్కి మాత్రం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ వస్తాయి. కాంపోజిట్ నెంబర్స్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అనే రిజల్ట్ వచ్చింది మనకి. దీన్ని బట్టి ఈ డిస్కషన్ని బట్టి మనకి ఏమర్థమైంది అంటే కాంపోజిట్ నెంబర్ని మనం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లాగా రిప్రజెంట్ చేయొచ్చు అని అర్థమైంది. ఓకేనా? కాంపోజిట్ నెంబర్స్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు 2 ఇంటూ 5, 2, 5 అనేది ప్రైమ్ నెంబర్సే కదా. ఈ రెండు నెంబర్స్ని మల్టిప్లై చేస్తే మనకు ఒక నెంబర్ వస్తుంది, 10 అనే నెంబర్ వస్తుంది. 3 ఇంటూ 2 ఇంటూ 5 అనమాట. ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే 3 2 6, 6 5 30 అనే నెంబర్ వస్తుంది. ఇట్లా డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్ని కనుక మనం మల్టిప్లై చేస్తే డిఫరెంట్ నెంబర్స్ వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే డిఫరెంట్ నెంబర్స్కి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే డిఫరెంట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ వస్తున్నాయి. ఓకేనా? ఇక్కడ 2 ఉంది, 3 ఉంది, 5 ఉంది. ఇక్కడ 2, 5 మాత్రమే ఉంది. ఇక్కడ మనం రివర్స్లో వెళ్తే కనుక ఇక్కడ 10 అనే నెంబర్కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇట్లా ఉంది, 30 అనే దానికి ఇట్లా ఉంది. అంటే ఇట్లా ఏ నెంబర్ తీసుకున్నా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది యూనిక్గా వస్తుంది. ఓకేనా? యూనిక్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది యూనిక్గా వస్తుంది. ఇంకో విషయం ఏంటి అంటే ఇక్కడ 3 ఇంటూ 2 ఇంటూ 5 ఉంది. ఇప్పుడు నేను దీన్ని 2 ఇంటూ 3 ఇంటూ 5 లాగా రాస్తాను. ఇప్పుడు రిజల్ట్లో ఏమన్నా డిఫరెన్స్ వచ్చిద్దా? రాదు కదా. 3 ఇంటూ 2 6, 6 ఇంటూ 5 30, రిజల్ట్ సేమే వస్తుంది. లేకపోతే 5 ఇంటూ 3 ఇంటూ 2 అని రాస్తున్నా. ఇప్పుడు రిజల్ట్లో డిఫరెన్స్ వచ్చిద్దా? 5 3 15, 15 2 30. ఇట్లా ఆర్డర్ మార్చినా కూడా మనకి సేమ్ వస్తుంది. కాబట్టి ఆర్డర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఏ ఆర్డర్లో ఉన్నా ఈ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకోండి, ఈ మూడే ఉన్నాయనుకోండి, 2 5 2 5 3, ఈ మూడే ఉంటే తప్పకుండా 30నే వస్తుంది. ఈ టోటల్గా మనకు వచ్చిన ఈ 3 రిజల్ట్స్, ఒకటేమో కాంపోజిట్ నెంబర్స్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్, ఇంకోటి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యునీక్, ఇంకోటి ఆర్డర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఈ మూడు కలిపితేనే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. అదేంటో చూద్దాం. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ and this factorization is unique apart from the order in which prime factors occur. ఆర్డర్ అనేది మనం పట్టించుకోకూడదు. ఓకేనా? ఎందుకంటే ఏ ఆర్డర్లో ఉన్నా మనకి రిజల్ట్స్ ఏమే వస్తుంది కాబట్టి. ఏ కాంపోజిట్ నెంబర్ అయినా మనం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లాగా రిప్రజెంట్ చేయొచ్చు. అట్లా రిప్రజెంట్ చేసినప్పుడు ఆ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది ప్రతి నెంబర్కి యూనిక్గా ఉండిద్ది. ఆర్డర్ అనేది మనం పట్టించుకోని అవసరం లేదు, ఎందుకంటే ఏ ఆర్డర్లో తీసుకున్నా సేమ్ నెంబరే వస్తుంది కాబట్టి. ఓకేనా? ఈ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ వీడియో మీకు బాగా అర్థమైంది అని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మీ డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. వీలైనంత త్వరగా క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? డిస్క్రిప్షన్ బాక్స్లో ఒక చిన్న కోట్ ఇచ్చాను, అది ఒకసారి చదవండి, కొంచెం ఇన్స్పైరింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ.